అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వాణిశ్రీ గారు రచించిన జీవన సంధ్య అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఉదయం 8 అయింది. మునిస్వామి, అమ్మా తులసి, నేను బయటికెళ్తున్నాను, నాకు వంట చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజుల నుంచి ఉదయమే వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి 10 వస్తున్నాడు. తులసి, నాన్న కనిపించటం లేదేం అని భార్యను అడిగాడు రామచంద్రమూర్తి. పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్తున్నారండి అంది తులసి. కొన్ని రోజుల తర్వాత భార్యను నిలదీశాడు రామచంద్రమూర్తి. తులసి, నాన్న నువ్వు ఏమైనా పోట్లాడుకున్నారా అని. అయ్యో, అదేంటండి అలా అడుగుతున్నారు, అటువంటిదేం లేదులేండి అందావిడ. మరి నాన్న రోజు పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి ఇంటికొస్తున్నాడు, ఇంట్లో భోజనం కూడా చెయ్యటం లేదు, ఏమిటి ఇదంతా, నాకేం అర్థం కావటం లేదే అన్నాడతను. ఏమోనండి, నాకేం తెలుస్తుంది, మీ నాన్న ఈ మధ్య మూడీగా ఉంటున్నారు, ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారో ఏమో మరి అంది నవ్వుతూ. ఛీ, అవేం మాటలు అన్నాడు భర్త. నేను కాని మాట ఏమన్నానండి, ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే, మొగాడు స్త్రీ తోడు లేకుండా ఉండలేడంటారు, అసలు భార్య ఉండగానే మరొక దాన్ని వెతుక్కుంటున్నారు కొందరు, ఇక భార్య లేని వాళ్ళు ఎన్నాళ్ళు నిగ్రహించుకుంటారు అంది భార్య. ఏం మాటలవి, మా నాన్నగారి వయసెంతని అన్నాడు రామచంద్రమూర్తి. ఎంతేమిటండి, 60 నిండి ఉంటాయి, ఈ రోజుల్లో అదేమంత ఎక్కువ వయసు కాదే, జీవన ప్రమాణాలు పెరిగాయి, 80 ఏళ్ల తాతలు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మీకెలా తెలుస్తాయి ఇవన్నీ, పేపర్లు చదవరు, టీవీలు చూడరు, ఏం తెలుస్తుంది మీకు అంది తులసి. రామచంద్రమూర్తి అయోమయంగా భార్య వైపు చూశాడు. ఆమె మాటలు అతనికి ఆందోళన కలిగించాయి. తండ్రి ఒంటరితనంతో బాధపడుతున్నాడా, నిజంగానే ఆడదాని తోడు కోరుకుంటున్నాడా, ఎవరైనా తనలాంటి ఒంటరి స్త్రీకి ఆయన దగ్గరయ్యాడా, ఎలా తెలుస్తుంది అంటూ ఆలోచనల్లో పడ్డాడు. అంతలో అతని మనసులో రాంప్రభు బాబాయి మెదిలాడు. నాన్న బాబాయ్ చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు ఏవీ ఉండవు. తను చిన్నప్పటి నుంచి రాంప్రభుని బాబాయి అని పిలిచేవాడు. కులాలు వేరైనా అన్నాదమ్ములలా అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. రాంప్రభు బాబాయ్ రైల్వే గార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాడు, ఇప్పుడు మద్రాసులో సెటిల్ అయ్యాడు. తండ్రి విషయం ఏమిటో బాబాయి ద్వారానే తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు రామచంద్రమూర్తి. ఉదయం 6 మునిస్వామి సింకు ముందు నిల్చొని బ్రష్ చేసుకుంటూ ఉండగా కొడుకు రామచంద్రమూర్తి వచ్చి, నాన్న, రాంప్రభు బాబాయ్ చార్మినార్ ఎక్స్ప్రెస్కి ఈరోజే వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు, స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. మునిస్వామి తల ఊపాడు. రాంప్రభు వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉన్నాడు. ఏంట్రా హఠాత్తుగా వచ్చావు, హైదరాబాదులో ఏదైనా ఫంక్షన్ ఉందా అంటూ అడిగాడు మునిస్వామి. అటువంటిదేం లేదురా, నీతోనే మాట్లాడాలని ఇలా వచ్చాను అన్నాడు రాంప్రభు. నాతోనా, ఏంటి విషయం అంటూ అడిగాడు మునిస్వామి. నువ్వేంట్రా, పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికో రాత్రి 10 వస్తున్నావట, ఇంట్లో భోజనం కూడా చెయ్యటం లేదట, ఏంటి సంగతి, రాముకి ఏం అర్థం కాక నాకు ఫోన్ చేసి చెప్పాడు, కనుక్కుందామని ఇలా వచ్చాను అన్నాడు రాంప్రభు. ఒడ్లపు గింజలో బియ్యపు గింజ, ఏం లేదులే, రేపు నాతో పాటు రా, నేనేం చేస్తున్నానో స్వయంగా నువ్వే చూద్దువు గాని అంటూ నవ్వుతూ చెప్పాడు మునిస్వామి. మర్నాడు ఉదయం మునిస్వామి రాంప్రభుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. టికెట్లు జారీ చేసే కౌంటర్ల దగ్గర జనం క్యూలో నిల్చొని టెన్షన్ పడుతున్నారు. ట్రైన్ దిగి వచ్చే జనం, ట్రైన్ బయలుదేరటానికి 5 నిమిషాల ముందు వచ్చి హడావిడిగా పరిగెత్తుతున్న వాళ్లతో అక్కడంతా సందడిగా ఉంది. మైక్లో రైళ్ల రాకపోకల గురించి అనౌన్స్మెంట్లు వినిపిస్తున్నాయి. డిస్ప్లే బోర్డు మీద ట్రైన్ నెంబర్లు, అరైవల్,
డిపార్చర్ టైము, ప్లాట్ఫారాల నెంబర్లు డిజిటల్ లెటర్లో పడుతున్నాయి. ఇద్దరు చెరొక కుర్చీలో కూర్చున్నారు. మునిస్వామి ఏం చెప్తాడో వినాలని చూస్తున్నాడు రాంప్రభు. అతను వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాడు. 2 కుర్చీల అవతల కూర్చున్న అమ్మాయిని పరిశీలిస్తున్నాడు. ఆమెకు 20 ఏళ్ల లోపు ఉంటాయి. చాలాసేపటి నుంచి మొబైల్ ఫోన్లో బటన్స్ నొక్కుతూ కూర్చుంది. విసుగ్గా పెడుతోంది ముఖం. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. మునిస్వామి ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాడు. ఆమె ఇష్టం లేనట్లుగా ముఖం చిట్లించింది. నీకెందుకురా ఆవిడగారి విషయం? వెళ్ళి ఎందుకు ఆవిడను విసిగిస్తున్నావు అన్నాడు రాంప్రభు. ఏం లేదురా, ఆమెకు నేనేదైనా సహాయం చెయ్యగలనో ఏమోనని అడిగాను. పాపం కొందరు సిటీకి మొదటిసారిగా వస్తారు. వెళ్లాల్సిన చోటుకు ఎలా చేరుకోవాలో తెలీదు. అటువంటి వారికి సిటీ బస్ నెంబర్లు చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నాడు మునిస్వామి. నువ్విక్కడ గైడ్గా పనిచేస్తున్నావా అని నవ్వాడు రాంప్రభు. ఇంతలో కొందరు వచ్చి ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లారు. సంగతేమిటి అంటే ఆమెది ఖమ్మం. సరదా పడితే డ్యాన్స్ నేర్పించారట వాళ్ళ పేరెంట్స్. కాలేజీ మానేసి ఎవడో సినిమాల్లో చేర్పిస్తానని ఆశ పెడితే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందట. వాళ్ళు వచ్చి లాక్కొని పోయేసరికి జనం అంతా కూడా తమాషా చూస్తున్నారు. చూసావారా అమ్మాయిల వేలం వెర్రి ఈ రోజుల్లో ఎలా ఉందో? సినిమా స్టార్స్ అవ్వాలని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వస్తున్నారట అన్నాడు మునిస్వామి. ఇందులో కొత్తేముందోయ్? తెలుగు సినిమాలు మెడ్రాస్లో తీస్తున్నప్పుడు ప్రతిరోజు ఇటువంటి అమ్మాయిలు సర్కార్ ఎక్స్ప్రెస్లో దిగేవారు. ఎంతమందో మరి. ఆ వ్యామోహం అటువంటిది అన్నాడు రాంప్రభు. లంచ్ టైంకి స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్లో భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నారు. సాయంకాలం 4ంటికి కాఫీ కూడా తాగారు. పొద్దున్నే వచ్చి రాత్రి వరకు నువ్వు కాలక్షేపం చేసేది రైల్వే స్టేషన్లో అన్నమాట అని నిట్టూర్చాడు రాంప్రభు. ఒకరోజు ఈ స్టేషన్లో, ఇంకో రోజు నాంపల్లి స్టేషన్, మరొక రోజు కాచిగూడ, తర్వాత ఇమ్లీబన్ బస్ స్టేషన్లో, మరో రోజు పబ్లిక్ గార్డెన్. అలా అన్ని చోట్లు తిరుగుతూ ఉంటాను. ఒక్కచోటైతే బోరుగా ఉంటుంది మరి అన్నాడు మునిస్వామి నవ్వుతూ. ఏంట్రా ఇదంతా? ఇదేం పనిరా? రోజూ దేశ దిమ్మరిలా ఇలా స్టేషన్లలోనో బస్టాండ్లోనో ఎలా కూర్చుంటున్నావు? విసుగు పుట్టటం లేదు అంటూ అడిగాడు రాంప్రభు. విసుగెందుకురా? ప్రతిరోజు ఎందరో కొత్త కొత్త మనుషుల్ని చూస్తూ ఉంటాను. అందరినీ పలకరిస్తుంటాను. వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. విచిత్రమైన వ్యక్తులు తారసపడతారు. జీవన నాటకంలో వింత వింత పాత్రధారులు నాకు కొత్త కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు. ఈ జీవన దృశ్యాలు నాకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. హాయిగా ఉంటుంది మనసుకి అన్నాడు మునిస్వామి. అదంతా సరేగాని రోజు హోటల్లో భోజనం ఎలా సహిస్తుందిరా అన్నాడు రాంప్రభు. సహించకపోతే ఏం చేస్తుందిరా? జీవితమంతా రుచికరమైన పదార్థాలు తినాలంటే కుదురుతుందా? తల్లి చచ్చినా జిహ్వ చచ్చును అన్నారు. మనకి ఏవి రుచిగా ఉంటాయో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత కొంతవరకు ఆ లోటు భార్య తీరుస్తుంది. భార్య పోయిన నాలాంటి వారు రుచుల కోసం పాకులాడటం అత్యాశ అవుతుంది అన్నాడు మునిస్వామి. అవేం మాటలురా? కోడలు చేసి పెట్టడం లేదా అన్నాడు రాంప్రభు. కోడలికి ఎలా కుదురుతుందిరా? పాపం ఎన్నని చేస్తుంది. పిల్లల్ని 8ంటికంతా రెడీ చేసి బాక్సులు సర్ది పంపించాలి. తర్వాత అబ్బాయి ఆఫీసుకి వెళ్తే సమయానికి లంచ్ బాక్స్ కూడా తయారు చేయాలి. ఇంట్లో ఎన్నో పనులుంటాయి. మనం ఖాళీగా కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది? అర్థం చేసుకోవాలి గాని అన్నాడు మునిస్వామి. నీకోసం ప్రత్యేకంగా చేసేదేమిటి? వాళ్ళు చేసుకున్నదే నువ్వు కూడా తింటావు కదా అన్నాడు రాంప్రభు. సర్లేరా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని నువ్వు కూడా వినే ఉంటావుగా. పద పద అని లేచాడు మునిస్వామి. రాత్రి 8ంటికి ఇద్దరూ కలిసి సుబ్బయ్య మెస్కి చేరుకున్నారు. ఇదేంట్రా ఇంటి దగ్గరికొచ్చి మెస్కి తీసుకొచ్చావు? పగలంతా ఎలాగో హోటల్లోనే తింటున్నావు. రాత్రి తిన్నదన్నా ఇంట్లోనే తింటే బాగుంటుందిగా అంటూ అడిగాడు రాంప్రభు.
నేను రాత్రిళ్ళు భోజనం మానేసి చాలా కాలమైంది. సుబ్బయ్య బాగా తెలిసినవాడు. నా కోసం ప్రత్యేకంగా ఉప్పు తక్కువ వేసిన కూర, పుల్కాలు చేసి పెడుతున్నాడు. ఇవన్నీ కోడలికి చేయటం ఎలా వీలవుతాయి చెప్పు అన్నాడు మునిస్వామి. సుబ్బయ్య మునిస్వామికి ప్రత్యేకంగా డిష్లో పుల్కాలు, కూర తెచ్చిపెట్టాడు. అక్కడే రాంప్రభు కూడా భోజనం చేసేశాడు. మునిస్వామి ఇంటికి దారి తీస్తుండగా రాంప్రభు కాసేపు పార్కులో కూర్చుందాం అన్నాడు. ఇద్దరూ కలిసి మున్సిపల్ పార్కులోకెళ్ళి సిమెంటు బెంచీల మీద కూర్చున్నారు. పార్కులో జనం పెద్దగా లేరు. చాలా వరకు లైట్లు వెలగటం లేదు, చీకటిగానే ఉంది. ఒరేయ్ రాము, నాకు ఫోన్ చేసి నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని, పొద్దున వెళ్ళి మళ్ళీ రాత్రికి ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నావని, ఏదో దాస్తున్నావని, ఎందుకో బాధపడుతున్నావని అనుమానపడ్డాడు. నిన్ను సూటిగా అడగలేక విషయం ఏమిటో తెలుసుకోమని నన్ను అడిగాడు. అందుకే వచ్చాను అన్నాడు రాంప్రభు. నేను దాచేదేముందిరా, అంతా నువ్వే చూస్తున్నావుగా, అదే చెప్పు వాడికి కూడా అంటూ పేలవంగా నవ్వాడు మునిస్వామి. రాంప్రభు సీరియస్గా చూశాడు. నేను ఏ పక్కింటి వాడినో అయితే అలాగే చెప్పేవాడిని. ఒరేయ్, నువ్వు ఎందుకో నాకు అసలు విషయం చెప్పటం లేదనిపిస్తుంది. ఏదో దాస్తున్నావు కదూ అన్నాడు రాంప్రభు. మునిస్వాము జవాబు చెప్పలేకపోయాడు. కొంచెంసేపు మౌనం వహించాడు. ముని, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసురా. నువ్వు అంత తొందరగా బయటపడవు. నీలోనే కుళ్ళి కుమిలిపోతుంటావు. నిజం చెప్పు, ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావంటేనే తెలుస్తుంది ఏదో ప్రాబ్లం ఉందని. ఎవ్వరికీ చెప్పకుండా ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారం కాదు. మనం ఒక తల్లి పిల్లలం కాకపోయినా అన్నాదమ్ముల్లా పెరిగాం. నాకు కూడా చెప్పకూడదనుకుంటే ఇక నీ ఇష్టం అంటూ నిష్ఠూరంగా అన్నాడు రాంప్రభు. మునిస్వామి కదిలిపోయాడు. ఉద్వేగం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. కాసేపటికి తేరుకున్నాడు. గత కొంతకాలం నుంచి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందిరా. నాకు పెట్టే పదార్థాలలో ఉప్పు కారం ఉండేది కాదు. ఎప్పుడూ కూడా స్నానానికి నీళ్లు కాచి బకెట్లో పోసేది. అలాంటిది నీళ్లు కాచానని చెప్పి చన్నీళ్లే పోస్తోంది. గోరువెచ్చగా కూడా ఉండేది కాదు. కాఫీలో బెల్లం వేసేది. పానకంలాగా ఉండేది. ఎలాగో సహిస్తున్నాను. కావాలనే నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. మా కోడలి పుట్టింటి వారికి మా కోడలే ఒక్కగానొక్క కూతురు. ఆమె అన్నగారు అమెరికాలో స్థిరపడ్డాడు. కోడలి తండ్రి ఈ మధ్య చనిపోయాడు. తల్లి ఒంటరిదైంది. ఆమెకు ఒంటరి జీవితం దుర్భరమైంది. కూతురు దగ్గర ఉండి స్థిరపడాలన్నది ఆమె కోరిక. కానీ ఎలా కుదురుతుంది? నేను ఉండగా వీలు కాదని అనుకున్నారేమో. వాళ్ళకి అడ్డంకిగా మారాను. ఇంట్లో నేను లేకుండా పోతే కోడలు తన తల్లిని తెచ్చుకొని ఉంచుకోవటానికి మా అబ్బాయికి కూడా అభ్యంతరం ఉండదు. పెద్ద దిక్కుగా కూడా ఉంటుందని సమాధాన పడతాడు. కానీ నన్ను బయటికి ఎలా పంపాలి? నాకు కూడా వీడొక్కడే కదా కొడుకు. ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి నెట్టేయడానికి మా వియ్యపురాలు దుర్మార్గమైన పథకం కూతురికి చెప్పిందే అని ఆగాడు మునిస్వామి. రాంప్రభు ఆశ్చర్యంతో వింటున్నాడు. అంతే, కన్నతండ్రిని ఏ కొడుకైనా సరైన కారణం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పలేడుగా. అందుకోసమని మా వియ్యపురాలు కూతురుకిచ్చిన సలహా ఏమిటో తెలుసారా? ఒక మంచి సమయం చూసి మామయ్యకు మదపిచ్చి ఎక్కువైందండి, కూతురులాంటి నన్ను పట్టుకొని మానభంగం చెయ్యబోయాడు అని రాముకి ఏడుస్తూ చెప్పమని చెప్పింది అంటూ చెప్పేసి మునిస్వామి తల వంచుకున్నాడు. కాలం స్తంభించినట్లయింది రాంప్రభుకి. వింటుంటేనే జుగుప్సాకారంగా, పరమ అసహ్యంగా ఉంది. కడుపులో తిప్పినట్లయింది. ఇదంతా నీకెలా తెలిసిందిరా అంటూ అడిగాడు రాంప్రభు. మా పని మనిషి అమాయకురాలురా, కల్లా కపటం తెలియనిది. అది విని నాకు చెప్పింది. అయ్యగారు, అబ్బాయి గారు లేనప్పుడు ఇంట్లో ఉండకండి, ఎందుకైనా మంచిది అని సలహా ఇచ్చింది. రాంప్రభు మునిస్వామి భుజం తట్టి ఆప్యాయంగా నిమిరాడు. నాకు కోడలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అప్పుడు అర్థమైంది. నిజంగా వాళ్ళ పథకం అమలుపరిచి ఉంటే ఆ కుట్రకు బలై నేను ప్రాణాలతో సహించగలనా? నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నాపై అటువంటి అపనింద వేసి
కొడుకుతో నన్ను ఇంట్లో నుంచి గెంటివేసే దృశ్యం భయంకరంగా కనిపిస్తోందిరా కళ్ళ ముందరా. నా వేలితోనే నా కన్ను పొడవాలని ఎత్తులు వేశారురా. భయంతో వణికిపోతున్నాను. రాము లేనప్పుడు ఇంట్లో ఉండటం ఎంత ప్రమాదమో తెలిసాక ఎలా ఉండగలను? అందుకేరా దేశదిమ్మరిగా తిరుగుతున్నాను. అంతకంటే నేనేం చెయ్యగలను? ఎక్కడికి వెళ్ళిపోవాలో ఏం చెయ్యాలో నాకు తోచటం లేదురా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు మునిస్వామి. రాంప్రభు నెట్టూర్చాడు. మునిస్వామి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడో అప్పుడు అర్థమైంది అతనికి. మానవ సంబంధాలు దిగజారిపోయాయి అనటానికి మీ కోడలు వియ్యపురాలు వేసిన దుష్ట పథకమే పరాకాష్ట. నీ కోడలు చెప్పింది పచ్చి అబద్ధమని, అబాండాలని నువ్వెంత మొత్తుకున్నా ఆ సమయంలో ఎవ్వరూ కూడా నమ్మరురా. మోసపు మాటలే తొందరగా నమ్మేస్తున్నారు ఈ జనం కూడాను. వాళ్ళు పన్నిన కుట్ర ఆ దేవుడే ఆ పని మనిషి ద్వారా తెలియజేసినట్లుగా చేశాడు. ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడివేరా. లేకపోతే జీవితాంతం ఆ సంఘటన మాయని మచ్చలా మిగిలిపోయేది. బంధుమిత్రులంతా నిన్ను చీడ పురుగులా చూసేవాళ్ళు, ఎంతగానో అసహ్యించుకునేవాళ్ళు. కన్న కూతురు లాంటి కోడలిపై కన్నేసి అత్యాచారం చెయ్యబోయారని ముఖాన్నే ఉమ్మేసేవారు. చాలా ప్రమాదం నుంచి తప్పించుకున్నావురా అన్నాడు రాంప్రభు. మునిస్వామి తల వంచుకుని కూర్చొని ఉన్నాడు. అతని దుఃఖానికి అంతే లేదు. ఒరేయ్, ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. కారణాలు ఏమైనా అందరూ కూడా ఇప్పుడు వృద్ధాశ్రమాలలో గడపటానికి వెళ్ళిపోతున్నారు. సిటీలో 100ల కొద్దీ ఆశ్రమాలు కూడా నడుస్తున్నాయి. మంచి ఆశ్రమం చూద్దాం. నిన్ను అందులో చేర్పించేదాకా నేను కూడా నీతో పాటే ఉంటాను. అక్కడ అంతా మన వయసు వారు, మనకంటే పెద్దవారే ఉంటారు. ప్రశాంతంగా గడుస్తుంది జీవితం. నీ అంతట నువ్వే ఆ ఇల్లు వదిలితే నీ కోడలి సమస్య కూడా తీరిపోతుంది. పైగా సంతోషిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు కూడా ఇంటికెళ్ళి గడపొచ్చు. వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు. నీ ఆఖరి మజిలీ కూడా అదే. ఇక నువ్వు వర్రీ కాకు, సంతోషంగా ఉండు అంటూ స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు రాంప్రభు. మునిస్వామి అలాగేనని తల ఊపేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. ఇలాంటి కోడళ్ళు కూడా ఉంటారా అని అనిపించేలా ఉంది కదా కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వాణిశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.